సత్యార ప్రకాశము నవమ సముల్లాసము 108వ పుటలో చూడండి. పరమేశ్వరుడు క్రొత్త జీవుల ఉత్పన్నము చేయునడల జీవుల ఉత్పన్నము చేయుటకు ఉపయోగించు సామగ్రి ఒకనాడు నిశేషము కాగలదు. ఒకవేళ పరమాత్ముడు జీవులను తయారు చేసే సామగ్రి దేనితోటైతే జీవులను తయారు చేస్తున్నాడో అది ఒకానొకనాడు సమాప్తం అవుతుంది. సమాప్తం అయిపోతే ఇక జీవులకు ఉనికి ఉండదు. ఇటువంటి దోషం వస్తుంది. ఎంత గొప్ప ధనాగారమైనను దాని నుండి వ్యయమగును. ఎంత పెద్ద గోదాం స్టోర్ అయినా సరే, అది స్టోర్ రూమ్ లో మనం ఎంతైతే నిల్వ ఉంచుకున్నటువంటి ఈ వస్తువు ఏదో ఒక రోజు ఖర్చు అయిపోతుంది. ఆదాయము లేనిదగు ఎడల, ఒకవేళ ఆదాయము లేకయే కేవలం ఖర్చు అవుతున్నట్టయితే ఒకనాడు అది దివాలా తీయకపోదు కదా. కావున జీవులు ముక్తి పొంది మరల అక్కడ నుంచి తిరుగు వచ్చుటయే తగిన వ్యవస్థ ఆగుచున్నది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి రావడం అనేటువంటి దాంతో ఏ దోషం లేకుండా బాగుంటుంది. దండితులగు ప్రాణులు కొద్ది కాలము కారాగారమున ఉండుట కంటే యావజ్జీవ కారాగారము గాని ఉరి శిక్షను గాని శ్రేష్టంగా నించెదరా. ఇప్పుడు ఎవరికైతే తప్పులు చేసినటువంటి కర్మఫలాన్ని విధించినప్పుడు భగవంతుడు దండితులకు ప్రాణులు ఏ ప్రాణినైతే దండించబడనగునో అటువంటి వాటిని కొద్ది కాలము కారాగారమున నుండుట కంటే యావజ్జీవ కారాగారమును గాని ఉరి శిక్షను గాని శ్రేష్టంగా ఎంచదరా. అంటే ఎప్పటికీ జైల్లోనే ఉండడము, లేదంటే ఉన్న పలానా ఊరి తీయడము, దీనిని గొప్పదని ఎట్లా అంటుంటాం? అందుకని కొద్దిగా శిక్ష ఇచ్చినప్పుడు దానిని అనుభవించి మళ్ళీ తిరిగి రావడమే శ్రేష్టము అనేది సారాంశం. ముక్తి నుండి తిరిగి రానప్పుడు జన్మము కారాగారము వంటిదగును. ఇప్పుడు ముక్తి నుంచి తిరిగి రాకపోతే ఈ జన్మం అనేటువంటిది కారాగారమే. ఇక దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు. దీంట్లో మన పురుషార్థం ఏమి చెల్లుబాటు కాదు. ఇక దీంట్లోంచి బయటపడేటువంటి దారే ఉండదు. అందుకని ఇది దోషయుక్తం అవుతుంది. ఇక భేదము కేవలము అక్కడ కూలి చేయు ఆవశ్యకం ఉండదు. భేదము తొలగించడానికి సాధ్యం కాదు. 84 లక్షల జన్మలలో ఉన్నప్పుడు అది జన్మలలోనే ఉండాలి. అందులోంచి బయటకు రావడానికి దారి లేదు. ముక్తిలో ఉన్నవి ముక్తిలోనే ఉంటాయి, అందులోంచి బయటకు రావడానికి దారి లేదు. ఈ రకంగా భావించినప్పుడు అనేక దోషమయం అవుతుంటది. కాబట్టి ఇక ముక్తిలో జీవుడు కూలీ చేయుడా ఆచార్యది ఏంటిది? కూలి చేయడం, కుప్పగూల్చడం, ఆ వ్యవస్థను తుదముట్టించడం, రూపుమాపడం. కూలి అంటే ఇక్కడ పని చేయడమా అని అర్థమా? పని కాదు. ఇక్కడ ఏంటంటే కూల్చేయడం అంటే ఏదైతే ఇప్పుడు పాత భవనాలను కుప్పగూల్చడం, అటువంటి వ్యవస్థను చిన్న భిన్నము చేయడము అనే అభిప్రాయం. ఇప్పుడు పైన ప్రకరణం ఏమొస్తున్నది అంటే 84 లక్షల జీవరాశులలో ఆ యోని జన్మలలో ఉన్నటువంటి జీవుడు అక్కడే ఉంటాడు. ముక్తిలో ఉన్న జీవుడు ముక్తిలోనే ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి రావడానికి వీల్లేదు. ఈ వ్యవస్థను కూలి చేయు ఆవశ్యకం ఉండదుగా.
ఆ వ్యవస్థ అట్లాగే ఉంటది. ఇక ఎవరైనా బురద గుంతల్లో పడితే పడ్డవారు అట్లే ఉండాలి. మళ్ళీ కడగడానికి వీల్లేదు, ఆ మరకపోవడానికి వీల్లేదు. ఆ వ్యవస్థను కూల్చేయాలి. కూల్చేస్తేనే మనకు దారి దొరుకుతుంది అనేది అభిప్రాయం. రూపుమాపడం, ఆ వ్యవస్థను మార్చేయడం అనేది అర్థం కావట్లేదా? ఎక్కడ జీవులు అక్కడే ఉంటే ఇక మళ్ళీ వాటికి సార్థకత ఉండదు కదా. పశుపక్షి లేదా సార్ అది దేన్ని కూల్చేయాలి అర్థమైతే వ్యవస్థను ఏదైతే ఎవరైతే 84 లక్షల జీవరాశుల జన్మలలోకి వచ్చారో వారికి జన్మలలోనే ఉండాలి. వారు అందులో నుంచి బయటకు రావడానికి వీల్లేదు. ఆ వ్యవస్థను కూల్చాలి. ఎవరైతే ముక్తికి వెళ్ళారో ముక్తులకు వెళ్ళినటువంటి వారు అక్కడే ఉంటున్నారు. దానివల్ల మరి జీవుడికి పరిణతి ఏంటి, ఇంకొక మార్గం ఏది లేదు. ఇంకొక పని చేయడానికి జీవుడు అల్పుడు అనడానికి వీలు లేదు. కాబట్టి ఇందులో దోషం వస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థను కూల్చడం, ఆ వ్యవస్థను మార్చడం. అర్థం కావట్లేదా? ఇప్పుడు మాట కట్ అయిపోతూ వస్తుంది గురూజీ, అందుకని నారాయణఖేడ్లో ప్రభాకర్ అని ఒక రిటైర్మెంట్ టీచర్ ఉన్నాడు. అతను ఏం చేసిండంటే వాళ్ళ అత్తమ్మ అనారోగ్యంతో ఉంటే హైదరాబాద్ పోయి చికిత్స చేసుకొని వచ్చాడు. ఆ అనారోగ్యము వ్యవస్థను మార్పు చేస్తున్నాడు. ఆమె ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనేది మార్పు చేస్తున్నాడా లేదా? దీంట్లో అర్థం కాకపోవడం ఏముంది? అంతే. ఏదైతే మన చెయ్యి దాటిపోయి మొండిగా ఉంటున్నదో దాని వ్యవస్థను మార్చడం మనకు నష్టం చేస్తుంది కదా. మనకు నష్టం చేసేటువంటి వ్యవస్థను కూల్చేయడం, మార్చేయడం, అది శబ్దము అన్నిట్లలో అలాగనే ఉందా? ఇంకా వేరే ఉందా? మీ దగ్గర రకరకాల పుస్తకాలు ఉన్నాయి కదా. అంతే ఉన్నది ఆచార్యుడు. మరి అది కూల్చేయడం, ఇప్పుడు చెప్పింది కరెక్టే ఆచార్యుడు. ఆ కూల్చేయడం అన్న పదం మరి దానికి అట్లుగా అదే అర్థం వస్తుంది. అంటే కూలి చేయు అని, అంటే కూల్చి దీని కింద కూలి అంటే బాగుండేది. అమ్మగారు, కూలి అంటే పనితనం. అవునవును. జీవనోపాధి భత్యం. చేయించేవారెవరు, చేసేవారెవరు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, పారితోషికం ఏం పొందుతున్నారు, అవన్నీ ఈశ్వరాధీనం కదా జీవుల విషయంలో. మరి ఈశ్వరాధీనం అయినప్పుడు జీవులకు తోటి జీవులకు అయినటువంటి మనకు ఎందుకు కనబడాలి? ఎక్కడ పని చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు, సరిగా చేస్తున్నాడు, అది ఈశ్వరుడు చూసుకోవాలి కదా. అందుకని ఆ వ్యవస్థను ఇప్పుడు ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే, ముక్తిని పొందిన వారు అటే పోతారు, మళ్ళీ రారు. రాకపోతే మరి ఈ వ్యవస్థ ఆగిపోతుంది కదా. ఏదో ఒక రోజు అందరు పోయిన వాళ్ళంతా అక్కడే పోతుంటే, ఇప్పుడు మహాభారతంలో ఆ యక్షుడు ఆ బావి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు పాండవులు నీళ్ళ కోసము ఒక్కొక్కరు, ముందు నకులుడు, ఆ తర్వాత సహదేవుడు, ఆ తర్వాత భీముడు, ఆ తర్వాత అర్జునుడు, ఆ భీముడు, మరి చివరికి ఈ యుధిష్ఠిరుడు ఏం ఆలోచించారంటే, పోయిన వాళ్ళంతా అడ్డపోతున్నారు, ఒక్కరు కూడా తిరిగి వస్తలేదు, ఏం జరుగుతుంది అక్కడ అని యుధిష్ఠిరుడు పోయిన తర్వాత అసలు సమస్య అర్థమైంది. ఈ వ్యవస్థను మార్చడం, పోయిన వాళ్ళంతా అటే పోతుంటే ఇక్కడ ప్రింట్ లో భేదం వచ్చేటప్పటికే ఇక్కడ పదం మార్చాలి. ఆవశ్యకత ఉండదు. మరి అంతే ఉంది కదండి. అంటే కూలి ఆవశ్యకం ఉండదు అంతే అంటున్నాడు. కూల్చే ఆవశ్యక భేదము కేవలము అక్కడ కూల్చేయు ఆవశ్యకం ఉండదు. భేదం ఏ భేదమైతే వస్తుంటుందో, ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, ముక్తిని పొందిన వాళ్ళు అటే పోతుంటారు, జీవుడే దేవుడవుతాడు అనే మాట ఏదైతే అంటున్నాడో, ఇక అది
అక్కడే ఉన్నట్టయితే, మళ్ళీ దేవుడు కొత్త జీవులను తయారు చేస్తున్నట్టయితే ఈ వ్యవస్థను రూపుమాపవలసినటువంటి అవసరం ఏముంటది? ఇక ముక్తిలో జీవుడు బ్రహ్మమున లయమగుట సముద్రమున మునిగి చచ్చుటయే అగును. ఇప్పుడు ఆ వ్యవస్థను రూపు మాపాలి. మీరు చెప్పినట్టయితే మాపవలసిన అవసరమే ఉండదు. జీవుడు వెళ్ళి బ్రహ్మలో లయమవుతుంటే ఇక అతని ముక్తి ఏముంటుంటది? అవునా అవును గురూజీ, ఆచార్యజీ. మళ్ళీ ఇక్కడికి రావాలి, అర్థమవుతుంది. అంటే ప్రభాకర్ గారు పట్టుకోలేదా? ఇక్కడ ఆ, కూల్చివేయు అనేటటువంటిది అయితే బాగుండేది ఆచార్య. ఇక్కడ విడిగా ఏం చేస్తాడంటే కూలివేయు అనేది ఇచ్చాడు కాబట్టి అక్కడ మార్పు వస్తుంది అనమాట. అది ఇక్కడ పదం దగ్గర మార్పు చెప్పేది కరెక్టే అది. ఇప్పుడు ప్రశ్నకర్త అడుగుతున్నటువంటి దానిని మార్పు చేయాలి. మార్పు చేస్తే ఏ దోషము ఉండదు వైదిక సిద్ధాంతం ప్రకారం. ఇప్పుడు ఒకవేళ మా ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం మార్పు చేయాల్సిన అవసరం గనక ఉండకపోతే మరి ముక్తి పొందిన వాళ్ళంతా బ్రహ్మలో లీనమైపోతుంటారు కదా, జీవులందరూ బ్రహ్మమయమైపోతుంటారు కదా. బ్రహ్మమయమైపోతుంటే మరి ఆ సృష్టి మూలమే చిన్న భిన్నం అవుతుంది కదా. అందుకే అవునా ఇప్పుడు ఆచార్య, చేసే అవకాశం ఉంటుంది అని అర్థం ఇస్తే బాగుంటదేమని. చేసే అవకాశం ఉంది. సారాంశం అదే కదా. ఇప్పుడు ఉండదని ఉన్నది కాబట్టి అవును, ఉండదనే చెప్పాలి అక్కడ. ఇప్పుడు ఆయన ప్రశ్నకర్త దృష్టిలో చెప్తున్నాడు. ఒకవేళ మీరు అనే అభిప్రాయం సరిగా అయితే ఈ మార్పు చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకు అవసరం ఉండదు అంటే అందరూ శివైక్యం బ్రహ్మలీనమే అయిపోతున్నారు కదా. అంటే జీవులు నామరూపాలు లేకుండానే అయిపోతున్నారు కదా. అంటే ఆచార్య ఇక్కడ బ్రహ్మలీనం అగుటవా అనగా సముద్రంలో మునిగి చచ్చుట అని అర్థం. అంతే అంతే, అదే ఉండండి. ఇప్పుడు ఆ ప్రశ్నకర్త వైదిక సిద్ధాంతాన్ని వైదిక సిద్ధాంత వ్యవస్థను మార్చాలంటున్నాడు. దాన్ని కుప్పకూల్చాలి, అది సరిగా లేదు అని అతను అంటున్నాడు. ఒకవేళ మీరనే ప్రకారమే అయితే వైదిక సిద్ధాంతం వ్యవస్థను కుప్పకూల్చాల్సిన అవసరమే ఉంటే మరి బ్రహ్మలీనం అయిపోతున్నారు కదా. అందరు శివైక్యం బ్రహ్మలీనం అయిపోతున్నారు కదా. అందుకని ఆ వ్యవస్థను కుప్పకూల్చాల్సిన అవసరమే లేదు. అది అవసరం లేకుండానే నాశనం అవుతుంది కదా, అడుగంటిపోతుంది కదా. ప్రభాకర్ గారు అర్థం కాలేదా? అర్థమైంది. అంతే. ఇప్పుడు ఆ వ్యవస్థ కుప్పకూల్చాల్సిన అవసరం లేదు. కుప్పకూల్చకుండానే మీరు అనుకున్న అభిప్రాయం ప్రకారం ఒక్కొక్కరు ఎట్లెట్లా అయితే జీవన్ముక్తిని పొందుతున్నారో, బ్రహ్మలీనం అయిపోతున్నారో, సముద్రంలో మునిగి చచ్చినట్టు కాకపోతే ఇంకేమున్నది అక్కడ? అందరికందరు ఆగమైపోతున్నారు కదా. వ్యవస్థ స్వతహానే ఆగమైపోతుంది. ఇక అవగమనం ఉండదు అన్నట్లు కదా. ఆ ప్రశ్నకర్త దృష్టిలో ఉండదు. అంతే. ఆచార్య, బ్రహ్మలీనం అంటే పౌరాణికులు ఏం చెప్తున్నారంటే భీమరావు గారు, ఈ భాషయే పౌరాణికులది. దయానంద సరస్వతి ఎట్లా తీసుకొస్తున్నాడంటే, ఉదాహరణ ఊహించండి, మీరు అనుకున్నట్టే వైదిక వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంటుంది అని అనుకుంటే ఏం ప్రయోజనం? అందరికందరూ ఆ బ్రహ్మలీనం అయిపోతుంటే వెళ్ళిపోయి సముద్రంలో పడి మునిగి చచ్చిన దానికంటే ఇంకేముంటది? అర్థమైందా భీమరావు గారు? అర్థమైంది. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నదులన్నీ కలిసి సముద్రంలో ఎట్లయితే కలుస్తాయో అట్లా పరమాత్మలో కలిసిపోతారు అని చెప్తున్నారు. అదే మరి ఆ రకంగా అయితేనే ఈ దోషం వస్తుంది అని చెప్తున్నాడు దయానంద సరస్వతి. అందుకని వ్యవస్థను మార్చాలి. సనాతన తత్వం అవదు కదండి. జీవులే పరమాత్మ అనేటటువంటిది.
ఆ తత్వం పోతుంది. పోతుంది. వారు ఏం చెప్తాడు, జీవుడు వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. ఆ రకంగా అన్నప్పుడే ఈ దోషం వస్తుంది అని చెప్తున్నాడు దయానంద సరస్వతి. అవునా చది. జీవుడు ఈశ్వర సదృశుడు ఎన్నడూను కాడు. ఈశ్వర సదృశుడు అయితే ఈశ్వరుడు అనే పదం ఉండదు, ఈశ్వరులు అనే పదం ఉంటది. ఈ ఆత్మలు అనే పదం ఉండదు. ఆత్మగా అన్నిటికి అన్ని దాంట్లో కలిసిపోతూ ఉంటుంటే అందరూ దేవుళ్ళే అవుతారే తప్ప ఈ ఈశ్వరుడు పరమాత్మ అనే ఏకవచన పదం అనేది వినియోగించబడదు. అందుకని సదృశం ఎన్నటికీ కాడు. సదృశము అయితే జీవుడే దేవుడైతే దేవుడి యొక్క ప్రత్యేకత ఏముంది? ప్రయత్నపూర్వకంగానే అందరూ దేవుళ్ళు అయితే మరి వారు అయ్యారా కారా అని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తుంటారు? ఇప్పుడు ఓంప్రకాష్ చెప్తున్నాడు, ఓంప్రకాష్ ప్రకారంగా ఇంకొకరు కూడా చెప్పారనుకోండి, ఇద్దరిలో పోటీ తులనాడుతుంటారు కదా ఎవరు బాగా చెప్తున్నారని. ఇప్పుడు దేవుడి ప్రత్యేకత ఏముంటది? అందరూ దేవుళ్ళు అయితే. రాజమన్నమ్మ గారు అర్థమవుతుందా? సూర్యప్రకాష్ గారు. దేవుడు జీవుడు అనే శబ్దం ఉండదు. అదే మనకి వేరు వేరే అనేది ఉండదు కదా, వేరే వేరే ఉండదు. అంతఃకరణంతో అజ్ఞానమయంగా ఉన్నప్పుడే దేవుడి శబ్దం ఉంటది. అంటే ఆచార్య ముక్తిలో ఉన్నప్పుడు దేవుడు అంటారేమో ఆచార్య. ముక్తిలో అదే అతని ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే 84 లక్షల జన్మలలో ఉన్నప్పుడు అంతఃకరణంతో అజ్ఞానం యుక్తంగా ఉన్నాము. ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే పురుషార్థం చేసి ఈ ఈశ్వర సాక్షాత్కారంతో జీవనముక్తిని పొందడంతో జీవనముక్తి పొందుతూనే జీవుడు జీవత్వాన్ని కోల్పోయి దేవుడు అవుతుంటాడు అనే ప్రశ్నకర్త అభిప్రాయం. అది ఎన్నటికీ కాదని దయానంద సరస్వతి అభిప్రాయం. అంతే. అర్థం కావట్లేదా? ప్రశ్న: పరమేశ్వరుడు నిత్యముక్తుడు పూర్ణ సుఖియు అయినట్లు జీవుడు కూడా నిత్యముక్తుడు నిత్య సుఖి అయిన ఎట్టి దోషం ఉండదు కదా. పరమేశ్వరుడు ఎట్లయితే ఈ నిత్యముక్తుడు పూర్ణ సుఖి అయినట్లు జీవుడు కూడా నిత్యముక్తుడు నిత్య సుఖి అయితే దోషం ఏంటి అంటే చూసి ఓర్వలేకున్నారా అనేటువంటి అభిప్రాయం. ఏం దోషం లేదు కావచ్చు అని ప్రశ్నకర్త అభిప్రాయం. దానికి దయానంద సరస్వతి ఉత్తరం ఇస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు. చూడండి. పరమేశ్వరుడు అనంత స్వరూప సామర్థ్యము గుణ కర్మ స్వభావములు కలవాడు కావున అతడు అవిద్యయందును దుఃఖ బంధనమునందును పడడు. జీవుడు ముక్తుడైనను శుద్ధ స్వరూపుడు, అల్పజ్ఞుడు, పరిమిత గుణకర్మ స్వభావములు కలవాడుగానే ఉంటాడు. అతడెన్నడు ఈశ్వర సదృశుడు కాజాలడు. ఈశ్వర సదృశుడు అయితే ఇక్కడ జీవుడి ప్రత్యేకత పోతుంది, అక్కడ దేవుడి ప్రత్యేకత పోతుంది. రెండు పోతుంటాయి. ఇప్పుడు ఒక కథ చూడండి. ఒక షావుకారు చాలా డబ్బున్నవాడు. ఇక అతనికి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు. పని వాళ్ళు ఉంటే ఎవరిని నమ్మరాకుంటున్నది. అసలు ఎట్లా ముందుకు పోతుంది అని అతనికి అర్థమైతలేదు వ్యాపారం. అయితే ఒక సత్సంగంలోకి వెళ్ళి సాధువుని కలిస్తే అతను ఏమన్నాడంటే, నేను ఒక పనివాడిని పంపిస్తాను, ఆ పనివాడిని నువ్వు నీ పనిలో పెట్టుకో, అతడు క్షణంలో అన్ని పనులు చేస్తాడు, దానికి వేరే పని వల్ల అవసరమే ఉండదు అని చెప్తే ఈ కథ కదా ఇంకోటి. షావుకారు దగ్గరికి ఒక పనివాడు వచ్చాడు. పని చేస్తుంటే అన్ని పద్దులన్నీ వసూలు చేసుకొని వస్తున్నప్పుడు ఇతని మీద పూర్తి విశ్వాసం ఉంచండి అన్నట్టుగా, బాబు ఈ పని చెయ్యి, మంచిగా చెయ్యు, జాగ్రత్తగా చూసుకో అని అంటే, బాబు ఏంది సేటు గారు, అరే చేయరా అని చెప్పేసాను, మేము మీ దగ్గర సేవకులము అని అన్నాడు.
అంటే సరే అని చెప్పేసి ఆ రకంగా అమ్మ నీతో ఇంత మంచితనం ఉందా, కలుపుగోలుగా ఉన్నదా అని చెప్పేసి, సరే బిడ్డ చేయరా అని చెప్పేసి అన్నాడు. ఇంకా సావుకారు ఇతని వైపు చూడట్లేదు, తన పని తను చూసుకుంటున్నాడు, పనివాడు తన పని చేసుకుంటున్నాడు. ఈ పనివాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడైతే పద్దులు వసూలు చేసుకుని వస్తున్నాడో సేటు గారికి ఇచ్చేటప్పుడు ఒక్కొక్క రూపాయం అంటే అప్పుడు నాణ్యాలు ఉండేది, ఒక్కొక్క నాణ్యాన్ని పోగు చేస్తున్నాడు, అవన్నీ డబ్బాలో వేసుకుంటున్నాడు. ఇక సేటు గారి దగ్గర ఇంట్లో ఒక గది అతనికి ఇచ్చాడు అన్నట్టు ఆ పనివాడు ఉండడానికి. ఇక పని అయిపోగానే తలుపులు వేసుకొని లోపల అవి లెక్క చూసుకుంటుంటాడు అన్నమాట. ఆ డబ్బా ఒక్కొక్కరు నాణ్యము వేస్తూ ఉండగా డబ్బా నిండిన తర్వాత నిండుకు వచ్చేసరికి ఒకరోజు ఏమన్నాడంటే, అరే పలానా వాళ్ళ డబ్బులు తీసుకొచ్చావా అని అంటే, ఏం సేరు మేము కూడా మనుషులమే, అరే తూరే అంటున్నావు ఏంటి, మాకు ఆత్మ లేదా, మాకు మాన మర్యాదలు ఏవి లేవా అని అన్నాడు. అవునా బిడ్డ, సరే బిడ్డ నన్ను పొరపాటు అయింది, సరే జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి బిడ్డ అని చెప్పేసి అన్నాడు. వెనుక నుండి అతన్ని ఒక పద్దు తీసుకురావడానికి దూరం పంపించి వేరే పని వాడిని పెట్టి అతని గది తలుపు తెరిపించి ఏమిటి అని చూస్తుంటే అక్కడ డబ్బాలో అది నిండింది. అది తెలియకుండా ఏం చేసిందంటే ఆ డబ్బాలో అతను పోగు చేసిన నాణ్యాలన్నీ తీసుకొని వట్టి డబ్బాను అక్కడ పెట్టేసరికి మళ్ళీ ఎట్లా తాళం వేసి మళ్ళీ తన పనిలో తను ఉన్నాడు. ఆ పనివాడు వచ్చినప్పుడు ఈ సేటు ఇక కిటికీ సాటున దాక్కుండా వీడు ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి అక్కడ ఉన్నాడు. ఇతను మిగిలించినటువంటి ఆ నాణ్యాలను డబ్బాలో వేసేసరికి ఒకటేసారి గల్లుమని డబ్బా శబ్దం వచ్చింది. వచ్చేసరికి గుండె దడలు అని అనిపించింది. అరే నిండినటువంటి డబ్బా ఇప్పుడు ఒకేసారి ఎట్లా ఖాళీ అయిపోయింది, అతనికి అర్థమైపోయింది ఇక్కడ జరిగింది. నేను సంగ్రహించినటువంటి కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నీ ఎవరో కొట్టేశారని చెప్పేసి భయం వేసింది. మళ్ళీ సేటు గారి దగ్గరికి తలదించుకొని పోయిండు. ఏం బిడ్డ మరి అతను ఇచ్చిండు ఆ డబ్బులు అంటే, బిడ్డ అరే తురే అనండి, మేము పనుల్లో మీ దగ్గర అన్నాం. అంటే ఎక్కడైతే వెనక సంగ్రహం ఎక్కువైతుందో, ధనం పెరుగుతుందో అహంకారం పెరుగుతుంటది. ఎప్పుడైతే వెనకది కొల్లగొట్టకపోయిందో ముంగటికి వచ్చేసరికి మళ్ళీ మామూలు పడైతే. ఇది సందేశం. అర్థమవుతుందా అమ్మగారు? అవుతుంది ఆచార్య. ముక్తి జన్మ మరణము వంటిది కాదు. ముక్తి అనేటువంటిది జన్మ మరణం. ఇప్పుడు ఏంటంటే ఈ శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరం. పేజీ నెంబర్ ఎంతో చెప్ప గురుజీ. 209. ముక్తి అనేటువంటిది జన్మ మరణము వంటిది కాదు. ముక్తి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వాహనం కొని నడిపించుకుంటున్నాడు, ఇంకొక వ్యక్తి ఇల్లు కట్టుకొని ఇంట్లో నివసిస్తున్నాడు, మరొక వ్యక్తి ఆ బస్సులో వాహనంలో ఎక్కి తన గమ్యం వరకు యాత్ర మాత్రమే టికెట్ తీసుకొని యాత్ర చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి కిరాయికి ఇల్లు తీసుకొని పదే ఇల్లులు మారుస్తున్నాడు. ఇందులో ఎవరు సుఖంగా ఉంటాడు? కిరాయికి ఉండేటువంటి వాళ్ళ యజమాని. బండి కొనుక్కున్నటువంటి వ్యక్తి సుఖంగా ఉంటాడా, యాత్రికునిగా ఎక్కి టికెట్ తీసుకునే వాళ్ళు బాగుంటారా? సొంత ఇంటిలో ఉండడం మంచిదా, లేదంటే కిరాయి ఇంటిలో ఉండడం మంచిదా? ఈ జన్మము అనేటువంటిది కిరాయి ఇల్లు లాంటిది. ఈ యొక్క దుఃఖం అని 84 లక్షల జన్మలు అనేటువంటివి కిరాయి ఇల్లు లాంటిది, మార్చడమే. ఈ యొక్క అనేక జన్మలలోకి వెళ్ళడం, ఈ బస్సులో వెక్కి టికెట్ తీసుకోవడం లాంటిదే. అది గమ్యం రాగానే దింపేస్తాడు, వెళ్ళిపోవాలి. చావు. ఆ చావులో ఏడవడం, ఏడిపించడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ శరీరంతో అక్కడ ఉన్నటువంటి సుఖ సంతోషాలను పూర్తిగా అనుభవించలేదు, మధ్యంతరంగా వెళ్ళాల్సి వస్తున్నది కాబట్టి దుఃఖం. అందుకని ఈ ముక్తి అనేటువంటిది పూర్తిగా అనుభవించిన తర్వాత, పూర్తిగా దుఃఖం అనేటువంటిది ఎంతైతే ఉంటుందో దాన్ని అనుభవించిన తర్వాత ముక్తిని పొందడం. ఇప్పుడు జిందగీ అనే ఒక పాట ఉంది, ఏమంటారు?
ఈ విషయంపై ఇందులో ఒక పాట ఉంది, జిందగీ కిరాయోం కా ఘర్ హై, ఉమ్. ఎక్ నా ఎక్ దిన్ బదలునా పడేగా అని. ఆ, ఇది ఇక్కడ దీని ఈ సారాంశం ఏంటంటే ముక్తి అనేటువంటిది మనము మన కాళ్ళ మీద నిలబడడం. ఇదివరకు ఏంటంటే ఇంకొకరి దగ్గర ఉండేవారిని వాళ్ళు తీసేస్తే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కిరాయి ఇంట్లో ఉండేటప్పుడు యజమానితో ఎప్పుడు గొడవ అయ్యేది. ఎప్పుడైతే తాను ఇల్లు కట్టుకొని తనలో ఉంటున్నాడో ఆ యొక్క ఆనందం, తన సొంత కాళ్ళ మీద ఉండడం, తన సొంత సుఖ సంతోషాలను అనుభవించడం, అంటే జీవన్ముక్తి పొందేటప్పుడు ఇప్పుడు ఎంతైనా కూడా సొంత వాహనం కొనుక్కున్నా దానికి ఒక రోజు కాలం చెల్లిపోతుంది, పాతదైపోతుంది, ఇరిగిపోతుంది, పాడైపోతుంది. ఇల్లు కట్టుకున్నా కూడా దానికి కొద్ది రోజులకు ఏంటంటే అది పాత పడిపోతుంటది, మళ్ళీ కూలిపోతుంటది, మళ్ళీ కొత్తది కట్టుకోవాల్సి వస్తుంటుంటది. సొంతింటి కళ కిరాయి ఇంట్లో ఒదిగిపోవడం, ఇంతే బంధనము మోక్షం అనేటువంటిది. అర్థమవుతుందా? ఊరికే కూర్చుంటున్నారు, ఏంటి ఏమి అర్థం అర్థమవుతుంది గురూజీ, చెప్పిన దానికి అర్థమవుతుంది. పద్మజమ్మ గారు ఇవాళ చాలా ఇబ్బంది పెట్టారు. అది ఏ బటన్ నొక్కవో ఏ బటన్ నొక్కారు సార్. అటులైన ముక్తియు జన్మ మరణ సదృశమే అగును, కావున అందులకు శ్రమ పడట వ్యర్థం కాదా. ఒకవేళ మీరు ఈ జన్మ మరణము ముక్తి అనేటువంటిది జన్మ మరణం వంటిది కాదు అని అన్నట్టయితే, అట్లయితే ముక్తియు జన్మ మరణ సదృశమే అగును, కావున అందులకు శ్రమ పడట వ్యర్థం కాదా. అంటే ఇప్పుడు కిరాయి ఇంట్లో బాధపడుతున్నామని చెప్పేసి సొంత ఇల్లు కట్టుకుంటే అది కూడా పాతదై కూలిపోతే, ఎప్పుడు ఆటోలో, ట్యాక్సీలో, మరియు బస్సులో, రైల్లో, విమానంలో పరాయి వాళ్ళ దాంట్లో మనం టికెట్ తీసుకొని పోతే సొంతది కొనుక్కున్నా కూడా అది కూడా కొంతకాలానికి పాతదైపోయి కూలిపోయేటట్టయితే కిరాయి దీంట్లో ఉండడము ఈ సొంత వాహనం రెండు ఒకటే కదా. మరియు ఈ పరిస్థితి ఏంటంటే మన సొంత ఇల్లు కట్టుకున్నా కూడా దాంట్లో కూడా అది కూడా పాత కూలిపోతుంది కదా. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అర్థమవుతుందా? రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? భీమరావు గారు వింటున్నాం ఆచార్య. ఇప్పుడు ఏంటంటే సొంతింటి కళ, సొంత ఇల్లు కట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది ఉంటుంటది. కానీ సొంతింట్లో కూడా అది పాతదైపోయినప్పుడు, అది మనకు సరిపోనప్పుడు మళ్ళీ ఇంకోటి కావాలి కదా. అది పాతది కూలిపోయినప్పుడు ఇంకొక ఇల్లు కట్టుకోవాలి కదా, దాన్ని కూల్చేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలి కదా. ఈ ప్రశ్నకర్త ఏమంటున్నాడు అని అంటే, కిరాయిలను మార్చేసినప్పుడు అది మనది కాకుండా పోతున్నప్పుడు, మనది కట్టుకున్నప్పుడు అది పాతదై కూలిపోతున్నప్పుడు దాన్ని వదిలేస్తున్నాం కదా. ఇప్పుడు టికెట్ తీసుకొని వాహనంలో యాత్ర చేసేటప్పుడు యాత్రికులను అనిపించుకుంటాం, కానీ మనమే బండి కొనుక్కొని నడిపించుకుంటున్నప్పుడు మన బండి కూడా పాతదైపోతే, ఇరిగిపోతే, పాడైపోతే ఆ బండిని మార్చాల్సిందే కదా. యాత్రికుడు సొంత దానికి తేడా ఉంటది కదా ఉన్న రోజులు. ప్రశ్నకర్తకు అర్థమైతే లేదు, ప్రశ్నకర్తకు దానికి ఆ విషయం అర్థమైతే లేదు. సొంతింటి కళ అనేటువంటిది కొంత మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తుంటుంటది కదా, ఆనందం ఇస్తుంటుంటది కదా. ఇప్పుడు ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే, ఎంత ఆనందం ఇచ్చినా కూడా బస్సులో ఎక్కినటువంటి వ్యక్తి వాళ్ళ దిగాల్సినటువంటి గమ్యస్థానం రాగానే దిగిపోతున్నట్టుగా ఈ యొక్క కొత్త ఇల్లు యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత, కొత్త వాహనం కొనుక్కున్నప్పుడు ఆ వాహనం యొక్క ఆయుష్ కాల పరిమితి చెల్లుబాటు అయిన తర్వాత, అది పాతదైపోయినప్పుడు మళ్ళీ దాన్ని కూడా మారుస్తున్నాం కదా. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అంటే తనదన్నప్పుడు సొంతగా
ఉంటుంటది ఆచార్య. వేరే అంటే వేరే ఉంటది అంతే. గారు సొంతది మనదే, కానీ ఏమైతుందంటే అది పాతది అయిపోతుంది కదా. దీన్ని కూడా మారుస్తున్నావు కదా. రైల్లో బస్సులో ఎక్కినటువంటి యాత్రికుడు తన గమ్యస్థానం రాగానే దిగిపోతున్నప్పుడు ఆ వాహనం మారుస్తున్నాడు కదా. అదే రకంగా ఈ కొత్త ఇల్లు పాతదైపోయినప్పుడు ఈ ఇల్లు ఆ ఊరుస్తున్నది, ఎలుకలు గోడలన్నీ పాడు చేసాయి, అంతా ఆగమాగం అవుతుంది. దాన్ని ఆ ఇల్లు వర్షానికి కూలిపోయేటట్టున్నది. అటువంటిప్పుడు ఇల్లు మారుస్తుంటాం కదా. నువ్వు కూడా మారుస్తున్నావు కదా. అంటే టికెట్ ఎక్కిన యాత్రికుడేమో తాత్కాలికంగా మారుస్తున్నాడు, మీరైనా కూడా కొత్తది కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా మీరు కొన్నాళ్ళకు మారుస్తున్నారు కదా. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అదే అదే. దయానంద సరస్వతి దీనికి సమాధానం చెప్తున్నాడు చూడండి. ఉత్తరం: ముక్తి జన్మ మరణ సదృశం కాదు. ముక్తి అనేటువంటిది జన్మ మరణ సదృశం కాదు. కారణం ఏమన్నా, అది ముక్తి యొక్క కాలం చెప్తున్నాడు. 36,000 పర్యాయములు, అంటే 36,000 సార్లు సృష్టి ప్రళయములు జరుగుటకు ఎంత సమయం పట్టునో అంతకాలం ముక్త జీవుడు ముక్తి యందు ఆనందమును అనుభవించుడు. దీని అభిప్రాయం ఏంటంటే, మనం బస్ ఎక్కి, రైలు ఎక్కి, విమానం ఎక్కి పోతున్నప్పుడు 1 గంట తర్వాతనో, లేదంటే ఇంకా ఇప్పుడు అమెరికా లాంటిది పోతున్నప్పుడు, ఇప్పుడు ఇదివరకు మధ్యలో లండన్ లో దిగాల్సి ఉండేది, ఇప్పుడు దిగాల్సిన పని లేదు. 14 గంటల్లోనే చేరుతున్నారు కదా అమెరికాకు. ఆ 14 గంటల తర్వాత దిగుతున్నారు కదా. ఇది టికెట్ తీసుకొని పోయేటువంటి వాళ్ళు. కానీ మన సొంత విమానమే ఉంటే అది కూడా ఒకరోజు పాతది అయిపోతుంది కదా. ఎవరు మాట్లాడేది ఏంటి? అవునా గురుజీ, అవునాచార్య. పాతది అయిపోతుంది కదా. పాతది అయిపోయినప్పుడు పరిస్థితి ఏంటి? అది కూడా మారుస్తున్నావు కదా. ఇక్కడ దిగాల్సిన స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు దిగిపోతున్నావు, అక్కడ అది పాతదైపోయినప్పుడు దాన్ని వదిలేస్తున్నావు. 2 చోట్ల మారుతుంది కదా. అంటే ఇక దయానంద సరస్సు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు టికెట్ తీసుకుంటే ఈ అరగంట గంట సేపట్లోనే నువ్వు దిగిపోతావు. ఆ వాహనం ఉంది. అది కొనుక్కుంటే ఒక 15-20 సంవత్సరాలు నువ్వు మంచిగా నడిపించుకుంటావు కదా, ఏ ఇబ్బంది లేకుండా. ఆ 15-20 సంవత్సరాలది ముక్తి కాలాన్ని చెప్తున్నాడు అన్నట్టుగా. 36,000 పర్యాయములు. ఇప్పుడు ఒక సృష్టికి ఎంత సమయం అయితే పడుతుంటుందో, ఒక సృష్టి ప్రళయానికి ఎంత సమయం అయితే పడుతుంటుందో, ఆ రకంగా ఒక సృష్టి యొక్క సమయాన్ని బట్టి చూస్తే 36,000 పర్యాయములు, 36,000 సార్లు సృష్టి, ఉత్పత్తి, ప్రళయములు జరుగుటకు ఎంత సమయం పట్టునో అంతకాలం ముక్త జీవుడు ముక్తి యందు ఆనందమును అనుభవించును. అదే ముక్తి కాలము అంత అనేటటువంటిది తెలుస్తుంది కదండి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా జన్మకు రావటమా ఏంటనేది విషయం. ఇప్పుడు కిరాయి ఇంట్లో సర్దుకునేటప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళగొట్టినా మనకిష్టం లేకున్నా మనం వెళ్ళాలి, వాళ్ళకి ఇష్టం లేకున్నా మనం వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇది ఎటువంటిది కాదు కదా. సొంతది కట్టుకుంటే, మన ఇష్టపూర్వకంగా కట్టుకుంటే ఉన్నన్నాళ్ళు తృప్తిగా ఉంటాం కదా. మనల్ని ఎవరు అడిగేవారు ఉండరు కదా. అదే ఆచార్య, తనదంటే తృప్తి, కిరాయిదంటే కొంచెం కష్టము. అంతే. ఈ జన్మల 84 లక్షల జన్మలు అనేటువంటివి కిరాయి ఇల్లు. మరి కిరాయి ఇల్లు అక్కడికి వెళ్తే మనం సొంత ఇంటికి వెళ్తున్నాము. సొంత ఇంటికి వెళ్ళాక మళ్ళీ కూడా ఇక్కడికి రావాల్సింది అది కిరాయికి. చుట్టాల ఇంట్లో, పరాయి ఊరు బయట ప్రవాసం నుండి ఇల్లు చేరుకున్నటువంటిది ముక్తి అనేటువంటిది. దుఃఖము లేశమాత్రము ఉండదు. ఇక మన సొంత ఇంట్లో మన ఇష్టానుసారంగా మనం ఇల్లు కట్టుకున్నాం కాబట్టి అక్కడ ఇక స్వేచ్ఛ, స్వాతంత్రం అనేది ఉంటది. మన సొంత వాహనం. ఇది చిన్న విషయమా? నేడు భోజనము చేయుదుము, మరునాడు మరల ఆకలి అగును. ఇప్పుడు ఎంత మంచి పంచభాక్ష పరమాన్నాలు తిన్నను, ఎంత అమృతము తిన్నను, మళ్ళీ 2వ రోజు ఆకలేస్తుంది కదా. దాని అభిప్రాయం ఏంటి? ఇది అర్థం కావట్లేదా మీకు అని ప్రశ్నకర్తను అడుగుతున్నాడు. ఆకలి దప్పికల కొరకు క్షుద్రములకు ధనము, రాజ్యము, ప్రతిష్ట, స్త్రీ సంతానము మున్నగు వాని కొరకు ఉపాయములొనర్చుట
ఆవశ్యకమైనప్పుడు ముక్తి కొరకేలా చేయరు. ఆకలి దప్పికల నిమిత్తంగా ఈ యొక్క క్షుద్రములకు ధనం సంపాదించుకోవడం, రాజ్యాన్ని సంపాదించుకోవడం, ప్రతిష్టను పెంచుకోవడము, స్త్రీని వివాహం చేసుకోవడం, సంతానాన్ని కనడం, వీటి కొరకు ఉపాయంలో నడుచుట ఆవశ్యకమైనప్పుడు ముక్తి కొరకు ఎలా చేయరు? ముక్తి కొరకు ఎందుకు చేయరు అనేటువంటిది ప్రశ్నిస్తున్నాడు. మరణించుట తప్పకపోయినను జీవించుటకు ఉపాయమునర్చునట్లు ముక్తి నుండి జన్మమునకు వచ్చినను ముక్తి కొరకు ప్రయత్నించుట ఆవశ్యకమే అగును. ఈ జన్మ కోసము ఎట్లయితే చేస్తున్నాము, పెళ్లి కాకముందు పెళ్లి కోసం ప్రయత్నాలు చేయడం, పెళ్లి అయిన తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేయడం, సంతానం అయ్యాక వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మంచిగా సుఖంగా ఉండడానికి కోసం ప్రయత్నం చేయడం, ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ముక్తి కోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అందుకని మా ముక్తి కోసం ప్రయత్నం చేయడం తప్పనిసరి. చేయాలి ఆచార్య, ముక్తి కొరకు చేయాలి. సమయం చాలా అయిపోయింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి. ప్రభాకర్ గారిది ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఇంకెవరైనా తీసుకున్నాండి. మన యొక్క ఆధ్యాత్మిక సత్యాగ్ర ప్రకాశం ఆధ్యాత్మికంగా జీవునికి ముక్తికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆకలి తప్పదు. ఇవాళ తిన్నాము, మళ్ళీ రేపు ఆకలి అవుతానే ఉంది. అదే విధంగా ముక్తిలో ఉన్నప్పుడు ఆ ముక్తి నుండి మళ్ళా వచ్చి జన్మానికి వచ్చినా కూడా జీవుడు జన్మము మరణము ఇవి మన ప్రయత్నం ఎలా చేస్తున్నాము, ఆకలిదప్పులు తీర్చుకోవటానికి, మన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవటానికి ఏ విధమైనటువంటి ఉపాయాలు ఆలోచన చేస్తున్నాము, మరణించిన తర్వాత కూడా మళ్ళా జన్మకు వచ్చినప్పుడు మళ్ళీ ముక్తికి చేయవలసిన ప్రయత్నాలు చేయవలసినటువంటి గొప్ప రహస్యాన్ని చాలా గొప్పగా ఆచార్యులు చెప్పారు. వారికి ధన్యవాదాలు. దీనిలో చాలా విషయాలు, జీవుడు ఎప్పుడు పరమేశ్వరుడు కాడు, పరమేశ్వరుడే, జీవుడు. ఆ విధమైనటువంటి ఈ శుద్ధ స్వరూపాలు కూడా రెండు విడివిడిగా ఉన్నాయి. రెండు ఒకటే కదా అనేటటువంటిది వచ్చినప్పుడు అప్పుడు మనకి ఈ సనాతన తత్వం అనేటువంటి ధర్మము ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నీ చాలా మనకు అర్థమయ్యే విధంగా వారు చెప్పారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాము. విషయాలు గుర్తించి ఏమైనా మనకు సందేహం వచ్చినప్పుడు కామెంట్ రూపంలో పెట్టి వాటికి అర్థాన్ని తెలుసుకోవడం కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి ఇవాళ పౌర్ణమి కాబట్టి యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరైనా? మరి ముని గారు చేసేవారు ఎవరు లేరు, మరి మిగతా వారు ఎవరు లేరు కాబట్టి సంధ్యోపాసన చేయించండి. సంధ్యోపాసన ఇవాళ ఆదివారం కదా. సంధ్యోపాసన ఎవరండి ఇవాళ? శ్యామలాయ్ గారు. వారు రాలేదు, మీరు చేయించండి. వారు కూడా లేనట్టున్నారు. అయితే సెకండ్ బ్యాచ్ ఎవరున్నారు? భీమరావు గారు ఉన్నారు అనుకుంటా, సూర్యప్రకాష్ గారు కానీ, విజయ్ దుర్గ గారు కానీ ఎవరైనా చేయండి. చేస్తున్నారండి ఎవరైనా? వరలక్ష్మి గారు మీరు చేయించండి. కొంచెం నేను చేపించడానికి డిస్టర్బ్ ఉంటుంది. చేయిస్తారు కదా వరలక్ష్మి గారు? చేయిస్తాను. మాట వినిపిస్తుందా? వినపడుతుంది, చేయండి. సరే అండి. అయితే సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. పద్మజ గారు మీరు ఏమైనా చేపిస్తారా? అమ్మగారు ఒకరికి సమయం ఇచ్చిన తర్వాత వారు సిద్ధమైతే మళ్ళీ ఇంకొకరిని అడుగుతారు ఎందుకు? కానివ్వండి వరలక్ష్మి గారు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం
शन्नो देवीरभीष्टया आपो भवन्तु वीतये शय्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मा पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ दिनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं साभिद्धा तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधो स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु वीतये शय्योरभिस्रवन्तु नः। ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्छायशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वेधत्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्छीराजीरक्षिता पितर्षवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वेधत्मः प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदापूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वेधत्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षितासु निर्षवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वेधत्मः द्रवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वेधत्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वेधत्मः ॐ जातवेदसी सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः
చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశీ విశ్వాయ చోర్యం ఉద్వయం తమసస్వరిష్వః పద్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవహితం పురస్తాచక్రముచ్చరతు హస్యేమ శరదైష్యతం జీవేమ శరదైష్యదగం శృణుయామ శరదైష్యతం ప్రభ్రమామ శరదైష్యతం అదీనా సామ శరదైష్యతం బోహెచ్చ శరదైష్యతాతు. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయోరవిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ రక్షక ఓ శశితాందనంత స్వరూప, నిత్యుడువు, బుద్ధుడువు, ముక్త స్వభావుడువు, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అయ్యున్న పరమాత్మని అనేక నమస్కారములు. ఏ ఈశ్వర దయానిధి, ఈ జప ఉపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. శాంతి పాఠం చేయండి అమ్మగారు. వత్సలమ్మ గారు. ఓం జ్యోతి శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామాం శాంతి వేధి. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే.